Hey, hi, welcome back to my channel RUTHWIK on Wheels. This is RUTHWIK and it's day 3 from Munnar. ఈ రోజు ఇక లేట్ చేయకుండా మళ్ళీ ఒక 2-3 లొకేషన్స్ అన్ని పాయింట్ చేసి పెట్టుకున్నాం. సో ఆ 2-3 లొకేషన్స్కి వెళ్ళిపోవాలి, చక్కచక్క మీకు చూపించాలి. ఈరోజు కూడా హిల్ స్టేషన్స్ టైపే, బట్ అంత కూల్ వెదర్ ఉండే ప్లేసెస్ కాదు. కొంచెం ఇక్కడ నుంచి డిస్టెన్స్ అనమాట, 30-40 కిలోమీటర్స్ అట్లా ప్లాన్ చేసిన. ఇదన్నమాట పరిస్థితి. సో గేర్ తీసుకొని బైక్ దగ్గరికి వెళ్ళిపోతా. సో యాక్చువల్గా ఈరోజు సండే, వరల్డ్స్ మోటార్ సైకిల్ డే జరుగుతుంది హైదరాబాద్లో, అండ్ నేనేమో ఇక్కడ తిరుగుతున్నా. ఈ రోడ్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఒక ఘాట్ రోడ్, పెద్ద అసలు ట్రాక్ రోడ్ లాగా ఉంది, చాలా నీట్గా. ఈ రోడ్ మొత్తం టీ ప్లాంటేషన్స్ మధ్యలో నుంచి వెళ్తుంది. సైడ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆపోజిట్లో వచ్చే ప్రతి ఒక్కళ్ళు, వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ లేన్ మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు. సో దానివల్ల జర కాన్ఫిడెన్స్ ఉంది ఇక్కడ నడపాలన్నా కూడా. ఇక్కడ వాళ్ళకి చాలా గట్టిగా అలవాటు ఏమో తెలియదు, కానీ మోస్ట్లీ అసలు ఎవరు లేన్ అసలు క్రాస్ చేయట్లే. దారిలో అయితే నాకు ఒక్కరు కనిపించలే. సో చూద్దాం అసలు ఇక్కడ ఎవరైనా వచ్చిర్రా మనలాగా. ఇది ఏంది బాయ్, మళ్ళా జీప్ సఫారీ అట, ఇక్కడ బోర్డు ఉంది. జీప్ సఫారీ అని ఉంది. సో అసలు ఇక్కడైతే చలే లేదు, ఫుల్ వేడిగా. ఇక్కడికి పోయి కొన్ని కష్టాలు పడదాం. అమ్మా, ఈ ఆఫ్ రోడింగ్ నన్ను వదులుతలేదు. నేను ఈరోజు వద్దనుకున్నా, బట్ కావాలని ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి అర్థమవుతలేదు. బాయ్ ఇది ఏంది బాయ్, జీప్ సఫారీ పోతే రోడ్లు ఇవి మనం పోతాయి, మన టైర్లు ఎగిరిపోతాయి, అటు ఇటు స్లిప్ అయిపోతూనే ఉంటుంది బండి, టిక్ మన ఇట్లా ఎగురుతుంది గాల్లో, రాయి అటు ఇటు అయితే. నా వల్లగా అది తొక్కల రూట్లన్నీ పైకి ఎక్కేసాం ఫ్రెండ్స్. విండ్ మిల్ కొడితే డైరెక్ట్ ఎగిరిపోయేటట్టే ఉన్నాం. అది ఇంత ఫాస్ట్గా తిరుగుతుందో చూసిరా. జనరల్గా అసలు అట్లా అనిపిస్తలేదు, కానీ సో మున్నార్ నుంచి టోటల్లీ 35 కిలోమీటర్స్ ఇది లొకేషన్. పైకి కూడా పోవచ్చు అనుకుంటా. సార్లు ఇక్కడికైతే ఆపేద్దాం, ఇక ఇంతకు మించి పోతే సస్తం పోయి. ఫుల్ గాలి వస్తుంది ఇక్కడ. ఆ విండ్ మిల్స్ వల్ల వస్తుందో లేదంటే ఇంకేందో తెలియదు.
few moments later. సో అదనమాట పరిస్థితి. చలో 3, 2, 1 గో. చాలా బాగుంది యాక్చువల్గా లొకేషన్ ఇక్కడ. ఓ వా, మొత్తం టీ ప్లాంటేషన్స్. ఒక ఫోటో తీసుకుంటా. సో జస్ట్ అట్లా ఆగి ఇక్కడ ఒక స్వీట్ కార్న్ తిని వాటర్ తాగి కాసేపు కూర్చొని ఒక టైం ల్యాబ్స్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. సో యాక్చువల్గా పవర్ పెట్రోల్ ఒక ప్లేస్లో దొరుకుతుందని చెప్పిండు ఇక్కడ ఆయన, ఆక్టేన్ 95. సో అది ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ అన్నమాట.
ఫుల్ ట్యాంక్ అన్న. సో ఇప్పుడు నేను యాక్చువల్గా హ్యాపీ అనమాట. ఫ్యూయల్ కూడా సెట్ అయిపోయింది బండికి. సైడ్ మొత్తం రూమ్స్, హోటల్స్, స్టే, బైక్ రెంటల్స్, కార్ రెంటల్స్ మొత్తం ఇవే ఉన్నాయి ఇక్కడ. టీ క్యాస్టల్ రిసార్ట్ అండ్ జీప్ సఫారీస్ మాట్లాడుకోవాలంటే ఒక ప్యాకేజ్ అనమాట. డైరెక్ట్గా ఇక మొత్తం మున్నార్ మొత్తం తిప్పి పారుతాడు వాడే. చాలా గూర్ఖా వావ్ కొనుక్కున్నా. టీవీఎస్ అదృష్టం ఏంటంటే, సో దీంట్లో 200% అసలు బ్రేక్ ఆయిల్ లేదు. ఇంకా అది ఫీల్ చేసేయాలి. ఇక్కడే చేంజ్ చేసేస్తున్నా, ఎందుకంటే అసలు డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది కదా. అసలు నిజంగానే బ్రేక్ ఆయిల్ వలన బ్రేక్ సరిగ్గా అది కొంచెం హార్డ్ అనిపిస్తుంది నాకు. పడుతుంది బ్రేక్, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంది. So let's see. అన్ని టూల్స్ క్యారీ చేయడం వల్ల ఇదే అడ్వాంటేజ్ మనకి. ఎక్కడన్నా పని చేసుకోవచ్చు. చాలా హార్డ్ ఉంది, బట్ చూస్తా. సో మనది అయిపోయింది అనమాట పంచాయతీ ఇక్కడ. ఇక రూమ్కి ఇంకా 9.8 కిలోమీటర్స్ ఉంది. ఇటు సైడ్ చాలా మంచిగా పడినట్టుంది వర్షం. సో క్లైమేట్ కొంచెం కూల్ అయిపోయింది బాగా. ఫాలింగ్ రాక్స్. యాక్చువల్లీ ఇక్కడ ఫాగ్ ఒకటే కాదు, మంచు కనిపిస్తుంది. వండర్ఫుల్.
యూట్యూబ్లో ఛానల్ ఉందా మీకు? ఏముంటే చెప్పండి. అంటే సోలో వచ్చారంటే డౌట్ వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం హైదరాబాద్ నుంచి ఇక్కడికి డైరెక్ట్ వితౌట్ ఎనీ స్టాప్స్ జర్నీ చేసిన, కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అంత ఒక్కలేదు. ఖచ్చితంగా హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసి హాఫ్ డిస్టెన్స్లో బ్రేక్ తీసుకుంటా. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు ఫోన్లో ఫోటోలు తీసినాం కదా పొద్దున్న నుంచి, అవన్నీ అప్లోడ్ చేసుకొని స్టోరీలు పెట్టి వేరే వాళ్ళని రెచ్చగొట్టి ఇవన్నీ చేసి తర్వాత డిన్నర్ టైంకి వచ్చినప్పుడు డిన్నర్ చేస్తాం. ఇంకేం చేస్తాం, ఏమో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. ఇక్కడ బయట పరిస్థితి అయితే ఏం బాగాలేదన్నమాట. ఫుల్ ఫాగ్, వర్షం కూడా పడుతుంది అప్పటి నుంచి. So you like vlogging? Yeah, I do motovlogging. I started recently. Motovlogging. Yeah. Enjoy, bro. Have fun. So I forgot your name, sorry. Rohit. Yeah. Rohit Verma. Yeah. So he's one of the sweet guy I met in the hostler Munnar. He suggested me many beautiful places. That's what. Hi everyone. Thank you. To subscribe. Please visit Munnar hostel. Yeah. We will have lot of fun. So అది guys, stay అయితే.